ముంబై వేదికగా మే 1 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేశంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ సదస్సు కొత్త అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేవ్స్ అవకాశం కల్పిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సు పలు రంగాల్లో యువత భాగస్వామ్యం అయ్యేందుకు ప్రోత్సహిస్తోంది. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్సియు జర్నలిజం కమ్యూనికేషన్ శాఖ ప్రొఫెసర్ సత్యప్రకాష్ మాట్లాడుతూ వేవ్స్ వంటి సదస్సులు విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు తోడ్పడతాయన్నారు. మాస్ కమ్యూనికేషన్ విద్యార్థి అభిషేక్ మాట్లాడుతూ యానిమేషన్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వేవ్స్ వంటి కార్యక్రమాలు వాటిని అందిపుచ్చుకొని విజయం సాధించేందుకు తోడ్పడతాయని అన్నారు. విద్యార్థి ఇషికా ముఖర్జీ మాట్లాడుతూ వేవ్స్ యానిమేషన్ రంగానికి కొత్త అవకాశాలను తెరుస్తోందని, తాము ఇలాంటి అవకాశాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమమని కొనియాడారు. Waves 2025 seems to be a very interesting event. It's curated excellently. It has the potential to launch India in the media and entertainment sector globally with so many events within this mega event where people will have scope for collaborations to showcase, to market, to go for to get inputs on technical aspects. It's going to be a major event which can push India into a firm position within the global media and entertainment sector. I just got to know about the Waves Summit to be held this year. And as a media student, we do know that how media influences every sector, be it business, hospitality, education, entertainment, but still it is very underappreciated. Waves will give a platform to storytellers, to creators, to business owners, everyone, startups, to focus on not just films and OTT, but also on AI automation and animation, and that would bring a lot of global focus on the media industry. వేవ్స్ అనేది మీడియా సెక్టర్కి ఎంటర్టైన్మెంట్ సెక్టర్కి మంచి యూస్ఫుల్ అనుకుంటున్నాం. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళు ఇచ్చిన ఇనిషియేటివ్ ప్రకారం 77,000 ఎంట్రీస్ అండ్ ఆల్సో వాళ్ళు టాప్ 100 క్రియేటర్స్తో కొలాబరేట్ అవుతున్నారు. క్రియేటివ్ ఇండస్ట్రీలో డెవలప్ ఆల్రెడీ ఇండియా డెవలప్ అవుతుంది స్లోగా, అండ్ ఈ ఇనిషియేటివ్ వల్ల ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రావడానికి పాసిబుల్గా ఉండిద్ది. అండ్ ఆల్సో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరు కావడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రోమ్లోని వాటికన్ నగరానికి బయలుదేరారు. వాటికన్ నగరానికి చేరుకున్న వెంటనే నగరంలోని సెయింట్ పీటర్ బసిలికా వద్ద పుష్పగుచ్చం ఉంచి పోప్ ఫ్రాన్సిస్కు ముర్ము నివాళులు అర్పిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రేపు సెయింట్ పీటర్స్ స్క్వేర్లో జరిగే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ద్రౌపది ముర్ముతో పాటు పలు దేశాల నేతలు హాజరు కానున్నారు. కాగా ఫ్రాన్సిస్ అంత్యక్రియల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రేపు సంతాప దినంగా ప్రకటించింది.